ప్రార్థన కొరకై దీని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం. మొదటి నుంచి మనం మార్చి చదువుకుందాం. అందరు ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకుని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయిను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడ, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రీతని మీ పాదములకు వస్తున్నాము, జ్ఞాపం చేసుకున్నాము, చదువు లేఖన భాగం బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఐక్యమైన దాసుడను అపాతుడను ప్రభా మీ ప్రజల ఎదుట పరిచర్య ధర్మంలో భాగంగా నిలబడవలసి ఉంటుండగా ప్రభా మీ దాసుని దయతో కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు అభిషేకించి పరిశుద్ధపరిచి ప్రభాని చిన్న మా తండ్రి మీ దాసుని నోటి బోరుగా మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ దగిలిన అసలు అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరచడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మన దేవుడు ఎలాంటి వాడో ఈ సందర్భం మనకు మరొకసారి జ్ఞాపం చేస్తుంది. మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడు, అద్భుత కార్యములు జరిగించేవాడు. ఇక్కడ సందర్భంలో మనం చూస్తాం. కానీ ఎలీషా తనతో ఉన్న శిష్యులు వీరంతా కూడా ఒక స్థలము నివాసం ఏర్పాటు చేసుకున్నారు. చాలా ఇరుకైన స్థలం, ఈయనకి అంత అవసరమేం లేదు. ఎలీషా బాగా లగ్జరీగా బతికినవాడు, మంచి ప్యాలెస్లో ఉండినవాడు. బహుశా అంటే మన భాషలో అర్థం కావాలంటే 5-6 బెడ్రూమ్లో ఉన్న ఒక గొప్ప ఇంట్లో ఉన్నటువంటి వాడు, గొప్ప భూస్వామి కుమారుడు. సేవకు వచ్చిన తర్వాత మరి కనీసం వాళ్ళ నాన్నకి కొంచెం చెప్పినా కూడా డబ్బులు పంపిస్తాడు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు. కానీ మొత్తానికి దేవుని యొక్క సేవలో కాబట్టి తను ఉన్న స్థితిలోనే ఎట్లా సర్దుకొని పోతూ వచ్చినాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఎలీషా సర్దుకుపోయినాడు, కానీ శిష్యులకు బాగా ఇబ్బంది అనిపించింది. వాళ్ళ చూసుంటారు, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 2 రోజులు నెల చూసుంటారు. ఈయనే చెప్తాడులే చూద్దాంలే అనుకుంటే ఆయన ఏమో చెప్పడు పెట్టాడు. ఆయన అడ్జస్ట్ అయిపోతూనే ఉన్నాడు. నేను అన్న చెప్తున్నట్టున్నాడు ఆదివారం, ఏంది విశ్వాస జీవితం అంటే అది సర్దుకుపోయేదంట, అడ్జస్టబుల్ లైఫ్ అని చెప్పినాడు ఆయన. కాబట్టి అది ప్రాక్టికల్గా ఎలీషా నడుచుకున్నాడు. అది వీళ్ళకేం బాబాకి ఇబ్బంది అయిపోతుంది. ఆయనకి ఇబ్బంది కానీ ఆయన ఓచుకుంటున్నాడు వీళ్ళు. కాబట్టి మొత్తానికి మరి మేము ఇంకో చోట ఒకటి కడతామయ్యా ఇట్లా అంటే సరే అని అన్నారు ఆయన. అది దేనొక వాక్యంలో మనం చూస్తే వారు మరి ఒక మ్రాను తేవాలని తలా ఒక మ్రాను తెచ్చి వేరే చోట కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు మరి ఎలీషా సరే అన్నాడు. 2వ వచనం, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చును తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం. ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి. కాబట్టి ఎలీషా మరి తనతో రిక్వెస్ట్గా అడుగుతున్నాడు, మరి దయచేసి నువ్వు మాతో రావాలా. ఎలీషా వస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? కాకపోతే వ్యవసాయం తెలుసు, అంతకుమించి వ్యవసాయదానికి మిగతా విషయాలు కూడా మరి కొంత అనుభవం అయితే ఉంటుందిలే. అయితే మొత్తానికి అంత అవసరత లేదు, అసలు వ్యవసాయం చేయాల్సిన అవసరం కూడా ఎలీషాకి లేదు, కానీ చేస్తూ వచ్చినాడు. అయితే ఇక్కడ ఎలీషా వెళ్ళటం ప్రత్యేకమైన ప్రయోజనం కూడా ఏం లేదు. బహుశా నేను అనుకుంటాను ఎలీషాతో కూడా చేపిస్తారని అయితే నేను అనుకోను. అట్లా ఊరికి ఎందుకు ఉండాలా? కాబట్టి వాళ్ళు చక్కగా వాళ్ళు చేసుకోగలరు. ముందు అసలు పర్మిషన్ ఇచ్చాడు అంతే చాలు, సంతోషంగా. ఆ మ్రాన్లు నరకడం అనేది వాళ్ళకి మరి అంతో ఇంతో వచ్చు, కానీ వారు చేసుకొని రాగలరు. వారు చేసుకొని అంటే ఎలీషా వారితో ఉండాల్సిన అవసరం లేదు. లేకపోయినా కూడా కానీ వారు ఎలీషా తమతో ఉండాలని వారు కోరుకుంటా వచ్చినారు.
ఈ దినాలలో కూడా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన యొక్క సొంత అనుభవము, మనకు జ్ఞానము దేవుని యొక్క పరిచర్యలో ఏమాత్రం కూడా పనికిరాదు. ఇక్కడ ప్రభువే మనతో ఉండవలసింది, ఆయనే మనతో నడవాలా, ఆయనే మనకు ఆలోచనకర్తగా ఉండాలా. కాబట్టి ప్రతిసారి కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రభుతో చెప్పాలా, ప్రభా కాబట్టి ఈ విషయము లేదంటే ఈ పని లేదంటే ఈ పరిచర్య ఇది నాకు చేత కాదు, కానీ నీవు నాతో ఉండి నాకు సహాయపడమని ప్రభువుని అడగాల. కానీ నువ్వు లేకపోతే నేను ఇలా చేయలేనని చెప్పాలా. దేని వాక్యంలో ఒక మాట అన్నాడు పౌలు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను అని అన్నాడు. అయితే ఆ మాటను ఇంకొక విధానంలో మనం ఆలోచన చేస్తే, దేవుడే కనుక బలపరచకపోతే నేను ఏమి చేయలేను అనేటువంటిది. యేసుప్రభువారు కూడా శిష్యులకు అదే చెప్పినారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ప్రభు యొక్క సహాయం ఎరగటం అనేటువంటిది, ప్రభు ద్వారానే చేయగలను, నేను ఏమి చేయగలిగినా అది కేవలం దేవుని సహాయం చేస్తేనే చేయగలను అని ఎరగటం అనేది ప్రాముఖ్యమైంది. నేను చేసిన తర్వాత కూడా నేను ఏమని ఎంచవస్తుందంటే, ప్రభువే నాకు సహాయపడినాడు కాబట్టి నేను చేయగలిగినానని ఎరగవస్తుంది. ఇక్కడ దేని వాక్యంలో మనం చూస్తే, మెట్టుకు ఎలీషా వారితో కూడా వెళ్తూ వచ్చినాడు. వెళ్ళిన తర్వాత మనం చూస్తున్నప్పుడు 4వ వచనంలో వాళ్ళు మరి రాణులు నరుగుతూ ఉన్నారంట. 5వ వచనం, ఒకడు దూలము నరుగుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా. ఇక్కడ దూలము కొడుతున్నప్పుడు గొడ్డలి ఊడిపోయింది. గొడ్డలి ఊడిపోయిన గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడిపోయింది అట్టనే ఉంటుందా చెప్పండి? ఎంత స్పీడ్గా పడిందో అంత స్పీడ్గా అడుగు వెళ్ళిపోయింది అది. అంటే మనకి ఏ జ్ఞాపకం చేయబడుతుందంటే, ఈ యొక్క గొడ్డలి అనేటువంటిది ఈ నరుకువానికి చేతిలో ఉండాలి అని అంటే ఒక నియమం ఉంది. ఏం నియమము? ఆయన చేతిలోకి రావాల్సిన అవసరం లేదు, కానీ ఆ కర్రకుంటే చాలు. ఆ గొడ్డలి ఆ కర్రకుంటే ఆ కర్ర కాబట్టి నరుకువాని చేతిలో ఉంటుంది, కాబట్టి తద్వారా ఆ గొడ్డలి నరుకువానికి స్వాధీనంలో ఉండేదిగా ఉంటుంది. ఒకవేళ కనుక ఆ కర్రను కనుక ఆ గొడ్డలి తప్పించుకుంది అనుకోండి, ఇంకా అది ఎక్కడ పడుతుందో ఎట్ట పడుతుందో మొత్తానికి అయితే కింద అయితే పడుతుంది. నీళ్ళు ఉన్నాయి కాబట్టి అడుగు పోయింది, నీళ్ళు లేకపోయినా కూడా మొత్తం కింద పడుతుంది, భూమి మీద పడిపోతుంది. కానీ మాట మనకి ఏ జ్ఞాపకం చేయబడుతుందంటే, ఈ యొక్క గొడ్డలి అనేటువంటిది మనము కూడా ప్రభు చేతిలో ఉండాలంటే, గొడ్డలి అనేటువంటిది నాకు అర్థమైన మేర నేనేమనుకుంటా అంటే సహవాసానికి సాదృశ్యంగా ఉంది. కానీ మనం సహవాసంలో నిలిచి ఉండాలా, సహవాసంలో స్థిరంగా ఉండాలా. సహవాసంలో ఉండుట ద్వారా మనం ఎవరి చేతిలో ఉంటాం చెప్పండి? ప్రభు చేతిలో ఉంటాం, ఆయన యొక్క కంట్రోల్లో ఉంటాం, ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక సాధనముగా మనము ఉండగలుగుతాం. ఒకవేళ కనుక సహవాసములో నుండి దూరం అయినామనుకోండి, మొదట ఎవరికి దూరం అవుతాం చెప్పండి? ఆ నరుకువాని నుండి మనం ఏమైపోతాం? దూరం అయిపోతాం, దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతాం. కాబట్టి ఈ దినాలలో దేవుని యొక్క ప్రజలముగా మనము సహవాసంలో నిలిచి ఉండి మన ప్రభు చేతిలో సాధనాలుగా ఉండవలసి ఉన్నది. ఒకవేళ కనుక సహవాసానికి మనం దూరంగా జరిగినప్పుడు ప్రభుతో సహవాసాన్ని కూడా మనం కోల్పోతాం, దేవుని ప్రజల సహవాసాన్ని మనం కోల్పోతాం. మట్టుకు ఎప్పుడైతే ఆ కర్ర నుండి వేరైపోయిందో ఇంకా అది గమ్ముగా ఉంటుందా చెప్పండి? అది పైకి పోతుందా, లేదా నీళ్ళ మీద తేలియాడుతుందా? పడటము ఏమైపోతుంది చెప్పండి? నేరుగా లోపలికి పోతుంది, అడుగుకు పోతుంది. ఏం చూపిస్తూ ఉంది? భూ సంబంధమైనటువంటి లోకానికి సాదృశ్యంగా ఉంది, లోకం యొక్క ఆకర్షణ అనేటువంటిది సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే మనము దేవునికి దూరం అవుతామో, సహవాసం నుండి దూరం అవుతామో, కాబట్టి ఎంత వీలైతే అంత వేగముగా ఎక్కడ మళ్ళా మధ్యలో అపార్ట్మెంట్స్ ఏం లేవు, మధ్య స్టాపింగ్లు ఏం లేదు, ఎక్కడికి వెళ్ళిపోతామంటే నేరుగా అడుగుకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ లోకము అంతగా మనం నష్టపరుస్తుంది, అంతగా ఆకర్షిస్తుంది. అడుగంటి పోయినటువంటి ఆత్మీయత అనొచ్చు. కానీ దేవునికి ఎంతో బలహీనమైన స్థితిలోనికి వెళ్ళిపోవడం అనొచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో లోకం ఎప్పుడు కూడా మనల్ని నష్టపరచడానికి, మనల్ని ఆకర్షించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అయితే లోకం యొక్క ఆకర్షణ మన మీద పని చేయకుండా ఉండాలంటే గొడ్డలు ఎక్కడ ఉండాలి చెప్పండి? కర్రకుంటే సరిపోతుంది. కర్రకుంటే ఇంకా లోకం ఏం చేయలేదు. ఇక ఆ గొడ్డలు కొట్టి వాడు తీసుకెళ్ళి కింద పెడితేనే అది కింద ఉంటుంది తప్పితే. కాబట్టి ఆ గొడ్డ ఆ కర్ర నుండి ఈ యొక్క ఆకర్షణ అనేటువంటిది, భూమి యొక్క ఆకర్షణ అనేటువంటిది ఏమి కూడా చేయలేదు. దేవుని యొక్క వాక్యంలో మనకు ఏ జ్ఞాపం చేయబడుతుందంటే, మనం కూడా ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం. కాబట్టి ఈ గొడ్డలి అనేటువంటిది మనకి సాదృశ్యంగా ఉంటా ఉంది. కాబట్టి దేవుని వాక్యంలో అందుకని ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇంకో సంగతి కూడా మనం జ్ఞాపం చేసుకోవాలా. వాస్తవానికి ఈ గొడ్డలి ఊడిపోయి
అడుగున నీళ్ళలో పడిపోవడానికి గల కారణం ఏమిటి? ఆ నరుకు అనేది లో ఉన్న సమస్య అది. ఆ నరికేటువంటి వాడు, అంటే నేను కూడా చాలాసార్లు ఈ గొడ్డలు ఎక్కువ ఉపయోగించి అలవాటు కాబట్టి చెప్తున్నాను. నరికేటువంటి వాడు ఏం చేస్తామంటే కొంచెం నరికిన తర్వాత దాన్ని చూసుకుంటాడనమాట. గొడ్డలి బాగా నేలకేసి కొట్టి దాన్ని టైట్ చేసుకుంటాం. ఎందుకంటే అలా లేకపోతే అది ఊడి వచ్చి చేతి దగ్గరికి వచ్చేస్తుంది. ఏలు ఆ యొక్క అంటే కర్ర ఎట్లా ఉంటుందంటే ఇటు వచ్చేసరికి ఇంకా లూజ్గా ఉంటుంది అన్నమాట. ఆ గ్యాప్లో ఆ గొడ్డలికి లేదంటే ఆ కర్ర మధ్యలో ఏలు పడి నలిగిపోవడం అట్లా అయిపోతుంది. ఇలా అటు నుండి ఊడిపోయింది అనుకోండి, ఇంకా ఆ స్పీడ్లో అది ఎక్కడైనా పడవచ్చు, కింద పడిపోవచ్చు, అట్లాంటి ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పి గొడ్డలి నరికేటువంటి వాడు అజాగ్రత్తను బట్టే ఆ గొడ్డలి ఊడిపోయి పడిపోయింది, తను చూసుకోలేకపోయినాడు. కానీ ఇక్కడ మనం ఏ జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని యొక్క ప్రజలముగా, కనుక దేవుని యొక్క ప్రజలు వారు సహవాసములో నిలిచి ఉండేటట్లుగా, స్థిరంగా ఉండేటట్లుగా దేవుని ప్రజలము, ముఖ్యంగా వాక్య పరిచయం చేసేవారం మనది బాధ్యత. మనం వారికి బోధించాలా, వారికి నేర్పించాలా. కాబట్టి మనం అజాగ్రత్తగా ఉండి వారు సహవాసంలో స్థిరంగా ఉంటున్నారా, ప్రభుతో వారికి సంబంధం సరైనదిగా ఉన్నదా లేదా అనేది మనం ఒకవేళ గ్రహించకపోతే దాని ద్వారా ఏమైపోతుందంటే, కాబట్టి ఆ గొడ్డలికి నష్టం అనేటువంటిది జరిగేటువంటిదిగా ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపం చేస్తున్నాను. వాక్య పరిచయం చేసేవారని కాదు, కానీ వాక్య పరిచయం చేసే వాళ్ళకి ఒక ఆధిక్యత, దేవుని యొక్క ప్రజలను దేవుని కొరకు సిద్ధపరిచేటువంటి ఆధిక్యత. అంతకు మించి ఉదాహరణకు సేవకుడిగా నేను కానీ, వాక్య పరిచయం చేసేవారు కానీ, మనకేమి ప్రత్యేకమైన కొమ్ములు ఏమి లేవు. మనం ఏదో స్పెషల్ కాదు. ఎప్పుడు అలాంటి భావన కూకటి వేలతో సహా మనలోని తీసేసుకోవాలా. కాబట్టి నేను సేవకుడను, నేను వాక్య పరిచయం చేసేవాడిను అని ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు కనుక యూదులు గనక సున్నతి చేయబడిన వారుగా ఉండి, సున్నతి చేయబడిన వారు, సున్నతి చేయబడని వారు అని వాళ్ళని అన్నట్లుగా సున్నతి చేయబడిన వారని. కానీ వాక్య పరిచయం చేసేవాళ్ళు సేవకుడు కాబట్టి వాక్య పరిచర్య చేసేటువంటి వాళ్ళు వాక్య పరిచర్య చేసేవారు మీరు వాక్య పరిచర్య చేయని వారు అని ఎంచడానికి కాదు. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడంటే కాబట్టి వాక్య పరిచర్య చేయని వారిని చిన్న చూపు చూడటం కొరకు కాదు. ఉదాహరణ చూడండి, ఒక మాట చెప్తాను. మెసేజ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెసేజ్? ఒక వర్తమానం. ఒక మెసేజ్ అంటే ఒక వర్తమానం. ఇప్పుడు ఉదాహరణకు ప్రార్థన దినాలు, ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్, ఈ యొక్క తపాలా వ్యవస్థ సరిగా లేని దినాల్లో ఏం చేసేవాళ్ళు, ఈ ఒక అమ్మాయికి ఒక ఊరికి ఇచ్చిండేవాళ్ళు. వాళ్ళ అమ్మగారి ఊరు నుండి ఒకళ్ళు ఎవరో ఏదో పని మీద ఆ ఊరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పి పంపిస్తుంది, మా కూతురుతో చెప్పు, నాకు బాగలేదని చెప్పు అని చెప్పి పంపిస్తుంది. దాన్ని ఏమంటారు చెప్పండి? దాన్ని ఏమంటారు? మెసేజ్ అంటారు. దాన్ని ఏమంటారు? మెసేజ్. అంటే నాకు బాగలేదు, నా కూతురు పలానా ఊరు ఇచ్చాము, నువ్వు వెళ్తున్నావు కదా ఆ ఊరికి, మా కూతురు చెప్పు అన్న మాటను ఏమంటారు? దాన్ని చెప్పండి. దాన్నే వర్తమానం అనేది. వర్తమానం అంటారు కదా తెలుగులో, అదే వర్తమానం. అంటే చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు. దానికి 4 మాటలు చెప్పి ఎంతో వినసొంపుగా చక్కగా చెప్పవచ్చు. లేదంటే మొదటిగా మీ అమ్మకి బాగాలేదంటే మా మాట చెప్పమనింది అనుకొని వెళ్ళిపోవచ్చు. మొదటిగా చెప్పవచ్చు. విధానంలో మార్పు ఉంటుంది, కానీ ఆ వర్తమానం మోసుకొని పోవడానికి ఎవరు అవసరమో, దానికి ఏం జ్ఞానం అవసరం, ఏం చదువుకొని ఉండాలి, ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఈ మాట మా అమ్మ చెప్పని దానికి ఏం చదువు, దేవుడు ఏదైతే దేవుని పిల్లలకి చెప్పున్నాడో దాన్ని దేవుని పిల్లలకి ఇవ్వటమే వర్తమానం అంటే. ఒకవేళ మరి ఆమెతో చెప్పకపోతే ఆమె చెప్పలేదు, ఆమెతో చెప్పింది కాబట్టి ఆమె వెళ్ళి చెప్పగలిగింది. నేను కాబట్టి వాళ్ళమ్మ సమాచారంను వాళ్ళ కూతురు నేను చేరవేసినానంటే, అరే నువ్వు పోతున్నావు కాబట్టి చెప్పింది, లేదు ఇంకొకరు పోయింటే వాళ్ళకి చెప్పిండేటువంటిది. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నన్ను వాడుకుంటున్నాడు అని అనుకుంటే అవసరమైతే నన్ను పక్కన పడేస్తాడు. ఎందుకు పనికిరాని ఒక బలహీనమైన ఘటాన్ని కూడా దేవుడు వాడుకోగలుగుతాడు. సో ఆ విషయం మనం పక్కన పెడితే, కానీ ఇక గొడ్డలి అనేటువంటిది కర్ర నుండి ఊడిపోవడానికి కొంత బాధ్యత ఇది. ఏంటంటే ఆ నరికేటువంటి వాడి బాధ్యత చూసుకోవాలా. ఖచ్చితంగా ఉన్నాడా దేవుని యొక్క ఆ యొక్క గొడ్డలి అంటే ఏమంటే కర్రకు ఉంటే మాత్రమే కాదు, ఉన్నట్టుగా కనబడటం మాత్రమే కాదు, అది స్టిఫ్గా ఉందా, కొట్టడానికి కూడా దెబ్బ సరిగ్గా పడదు, గట్టిగా ఉండాలన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మొత్తానికి ఆ యొక్క అడుగు పడిపోయినటువంటి గొడ్డలి, ఆ గొడ్డలి విషయమై తను ఆ యొక్క ఎలీషా దగ్గర మొరపెడతా ఉన్నాడు. ఇదే మొర మనం ప్రభు యుద్ధ చేయవలసి ఉంది. ఎలా మొరపెట్టినాడు చూడండి. దయచేసి 2 రాజులు 6వ అధ్యాయంలో 5వ వచనం. ఒకడు దూలం గొడ్డలి ఊడి నీటిలో పడిపోగావాడు, అయ్యో నా ఏలిన వాడా, అయ్యో ఏమింత బాధ ఎందుకు అంటే, నష్టం అనేది
బాహ్యానికి ఇప్పుడు కాలానికి అది చాలా సింపుల్గా ఉంటుంది, మనం ఇంకోటి కొనుక్కోవచ్చులే అనేది కాదు. కానీ ఆ దినాలలో ఆ గొడ్డ సంపాదించుకోవాలంటే బహుశా మరి వాళ్ళకి సరిగా ఉండటానికే ఏర్పాట్లు లేవు, భోజనాలకే అక్కడికక్కడ ఏర్పాట్లు, తినడానికే అప్పుడు ఏమన్నా ఆఫరింగ్ బాక్సులు ఉన్నాయా అందరు తీసుకొచ్చి బాక్సులు వేస్తే వాడుకోవడానికి, లేకనే ఎక్కడ ఆకులు ఉంటే అక్కడ పెరుక్కొని వచ్చి చేయమని చెప్పేవాళ్ళు. మేము ఇంతకుముందు శామ్యుల్ రెడ్డి అన్న వచ్చినారు కదా మన దగ్గరికి, మరి అక్క చాలా కాలం ప్రారంభ దినాలు అట్లానే చేసేది సేవకురాలు. మరి ఆ చుట్టుపక్కల ఏ ఆకులు ఉంటే తీసుకొచ్చి అది ఒక పూట కూరకి అట్లాగా. సరే, ఎందుకు నేను ఇవన్నీ చెప్తే ఇప్పుడు అవసరం మన అంశం కాదు. కానీ ఇక్కడ దేని ఒక వాక్యంలో అంటే ఆ నష్టం అనేటువంటిది చాలా గొప్పది అనమాట. ఇప్పుడు ఇచ్చిన వాడు అడుగుతాడు, మళ్ళీ తిరిగి ఇవ్వటానికి ఇవ్వకపోతే ఒప్పుకోడు. సరే ఎట్లా కొట్టి ఇస్తాములే అంటే మళ్ళా అంత ఖరీదు డబ్బు సమకూర్చి మళ్ళీ కొనటం చాలా కష్టం. అందుకని ఆ నష్టం యొక్క తీవ్రతను బట్టి తన లోపల నుండి వస్తున్నటువంటి మాట, అయ్యో నా ఏలినవాడా, నేనేం చేయాలా, నన్ను అజాగ్రత్త కూడా ఇట్లా జరిగిపోయింది. కానీ దినాల్లో దేవుని ప్రజలంగా మన జీవితాల్లో కూడా ప్రార్థన చేయవలసింది. కానీ అనేకులు ప్రభువుని ఎరగని వారికి ఉన్నారు, రక్షణ లేని వారికి ఉన్నారు, నశించిపోయే వారికి ఉన్నారు. వారి విలువను ఎరిగిన వారముగా మన హృదయాంతరంగంలో నుండి కూడా ఈ మాట రావాలి, అయ్యో ప్రభా వారిని రక్షించమని. ఇప్పుడు మనం అలా ప్రార్థన చేయగలుగుతాం వారికి ఆ విలువను ఎరిగినప్పుడు. అందుకనే సహజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక అలవాటుగా ఏమని చేస్తాం, అనేక ఆత్మలు రక్షించమని చేస్తాం. అంటే అనేక ఆత్మలు అంటే ఒక భిక్షగాని యొక్క ఆత్మ ఎంతో దేవునికి దృష్టికి, ఒక దేశం యొక్క ప్రధాని యొక్క ఆత్మ కూడా అంతే విలువ. ప్రతి వారు కూడా రక్షణ పొందాలి. కాబట్టి ఇదే ఒక ఆత్మ యొక్క విలువ ఎంత అని ప్రభు చెప్పినాడు. మన సమయం కాదు కానీ ఏమని చెప్పినాడు ఆ ప్రభు యేసుక్రీస్తు వారు, సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగు అంటే ఒక తకెట్లో లోకం అంతా తెచ్చిపెట్టినా కూడా దానికంటే విలువైనటువంటిది ఒక మనుషుని యొక్క ప్రాణం, ఆత్మ ఎంత విలువైనటువంటిది. కాబట్టి దేవుని ప్రజలంగా మన జీవితాలలో ఇదే ప్రార్థన మనం చేయవలసింది. కానీ ఎవరెవరికి వచ్చేయాలా, ఒకటి ప్రభువుని ఎరగని వారు, లోకమును అంటుకొని లోకముతోనే ఉండిపోయి లోకం నుండి ఏమాత్రం కూడా వేరు చేయబడకుండా లోకముతో ఉండిపోయినటువంటి వారు ప్రభు వారిలో కార్యం జరిగించడానికి ప్రార్థన చేయాలా. అలాగే దేవుని ప్రజలైనప్పటికీ కూడా, కాబట్టి మరి రక్షణ పొందినప్పటికీ కూడా దేవునికి దూరం అయిపోయి అడుగంటిపోయిన స్థితిలో, బలహీనతలో నష్టపోయినటువంటి, మరి పూర్తిగా పడిపోయినటువంటి వారి కొరకు కూడా ఇదే ప్రార్థన మనం చేయవలసింది. ప్రభా, అయ్యో నా సహోదరుడు, అయ్యో నా సహోదరి, తనను కనికరించు, సమకూర్చు అని మనము ప్రార్థన చేయవలసి ఉన్నది. కానీ దేని ఒక వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే ఈ గొడ్డల విషయంలో మనం చూసినప్పుడు, కాబట్టి ఆ ప్రక్రియ ఏదైతే నష్టపోయినటువంటి అది సమకూర్చబడటము ఎంత కష్టమైందో, ఎంత అసాధ్యమైందో దేవుడు దానిని సాధ్యపరిచిన వాడుగా. ఎట్లా సాధ్యపరిచినాడు? దీని వాక్యం మనం చూసినప్పుడు 6వ వచనం, ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలం చూపినప్పుడు అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేగ గొడ్డలి తేలెను. కాబట్టి ఆ యొక్క గొడ్డలి, అడుగున ఉన్న గొడ్డలి అసలు ఎట్ట కలిగి, ఒకవేళ అయస్కాంతం తీసుకెళ్ళి దాని యొక్క శక్తిని బట్టి, దాని అయస్కాంతంగా పవర్ని బట్టి కొంత దూరంలో ఎంత పవర్ పనిచేస్తుందో అంత దగ్గర తీసుకుపోతే కొంచెం కదిలిద్దేమో. అట్లాంటిది నీటిని అడుగున పడిపోయిన గొడ్డలు ఎట్లా పైకి వస్తుంది? అలా తేగలిగిన శక్తి ఏది? భూమి యొక్క ఆకర్షణకు విరుద్ధంగా పనిచేసే శక్తి ఏది? కొమ్మ నరికి తీసుకుని రాబడింది. కానీ కొమ్మ నరకబడట అనేది ఏం చూపిస్తూ ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని చూపిస్తూ ఉంది. ఆయన పరలోకం నుండి ఎలాగ వేరు చేయబడినాడు, తండ్రి నుంచి ఎలాగ వేరు చేయబడినాడు, ఆయన నరకబడ్డాడు అనే మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎంత దుఃఖంతో కూడినటువంటి పని అది. అంటే ఇక చెట్టు అంటే వాస్తవానికి ఆ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టినారు. ఆ యొక్క చెట్లు గొడ్డలు తీసుకొని ఒక వ్యక్తి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని పరికరాన్ని బట్టి వాళ్ళు కనిపెట్టిందంటే ఆ చెట్టు వణికిపోతుందంట. ఆ చెట్టు వణికిపోతుంది. అంటే ఆ చెట్టు దగ్గరికి వచ్చేటప్పుడే బాధ. ఆ కొమ్మ నరుగుతూ ఉంటే ఆ కొమ్మకి బాధ, ఆ మానుకు కూడా బాధే. అరే ఇంతకాలం నేను ఎంతో ఇష్టంగా, కాబట్టి అన్నిటితో సమానంగా ప్రేమగా పెంచుకునే కొమ్మ వేరైపోతుందనే మానుకు బాధ. కొమ్మ ఇంకెన్నడూ కూడా నేను ఈ యొక్క మానుతో ఉండలేను కదా, ఈ జీవాన్ని అనుభవించలేను కదా, ఇంకెన్నడూ ఈ జీవం అనేది నాకు రాదు కదా, నేను ఎండివేయబడవలసిందే కదా అని చెప్పి కొమ్మకి బాధ. కానీ ఇదంతా కూడా మనకు ఏం చూపిస్తుంది అంటే, ఇవన్నీ దీని గురించి నేను వివరించను కానీ అదే శిలువ మరణాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, దేవుని ప్రజలంగా, కాబట్టి మనలో లోక సంబంధమైన ప్రతి ఆకర్షణ నుండి
మనల్ని ప్రభు వైపు నడిపించే ఏదైనా శక్తి ఉన్నదంటే, ఒక పాపి, నశించిపోయేటువంటి పాపి లోకం అంతటిని విడిచిపెట్టేసి ప్రభు ఎదుగు తీసుకొచ్చే ఏదైనా శక్తి ఉన్నదంటే అది కేవలము సిలువ యొక్క శక్తి. కాబట్టి అదే సిలువ శక్తి, సిలువ కార్యమే అలా చేయగలుగుతుంది. సిలువ కార్యం అంటే అర్థం ఏంటి? సిలువ కార్యం అంటే మన అంతరంగాలు జరగడం అంటే అర్థం ఏంటంటే, సిలువను సరైన విధంగా అర్థం చేసుకోవటం, ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవటం, ప్రభు యొక్క ప్రేమ సరైన విధానంలో దానిని తలంచటం. అందుకని ప్రతి ప్రభు దినాన్ని మనం ఏ జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎందుకు ఆ రొట్టె విరవాలా, ఎందుకు ఆ ద్రాక్షరసం త్రాగాలంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటే, అంటే అర్థం ఏంటి? ప్రభు నా కొరకై, నన్ను రక్షించడం కొరకు మాత్రమే కాదు, నన్ను పరిశుద్ధపరిచి కలంకమైన, ముడతైన అట్టిది మరి ఏదైనా లేకుండా చేయాలని, మహిమగల సంఘంలో చేర్చాలని, దాని కొరకే తన్ను తాను అప్పగించుకున్నాడనే మాట చివరిలో మనము ఎఫెసీలో చూడగలుగుతాం. కానీ ఎందుకోసం సిలువలో ప్రభు మరణించాడంటే కేవలము ఒకటేమో మనల్ని రక్షించడానికి ప్రభు సిలువలో మరణించినాడు. రెండవది మనల్ని అన్ని బలహీనతలని వేరు చేసి, లోక సంబంధమైన ప్రతి ఆకర్షణని వేరు చేసి ప్రభువుకు సమీపంగా వచ్చేట్టుగా చేసి, తద్వారా సమీపంగా వచ్చేటు ద్వారా బలహీనతలన్నీ ఎరుగునట్లుగా, గుర్తించేట్లుగా, సరి చేసుకున్నట్లుగా చేసి మహిమగల సంఘముగా చేయడం కొరకై ఆయన తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. అందుకు దీని వాక్యం ఏం చూస్తాం? కాబట్టి యేసు ప్రభువారు ఏ విషయంలో శక్తిమంతుడు? కేవలం రక్షించడం కొరకు మాత్రమే కాదు ఆయన శక్తిమంతుడు. దేని కొరకు కూడా శక్తిమంతుడు? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట నిలబెట్టుటకు. ఎట్లా నిలబెట్టుటకు? ఆనందంతో నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడు అని రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క శక్తి, ఆ సిలువ శక్తి, అంత గొప్ప క్రయము, అంత గొప్ప వేదన, గాయములు, పరిశుద్ధ రక్తము చిందించబడటము, ఇవంతా కూడా ఓర్చుకోలేంత శ్రమ యేసు ప్రభువు ఎందుకు భరించినాడంటే, కాబట్టి దానిని మనము అదే మనల్ని లోకం కంటే బలమైనగా ఆకర్షించేటువంటి, ఎప్పుడైతే మనం సరైన విధానంలో ప్రభువుని చూడగలుగుతామో, నా కొరకు ప్రభు ఎంత వేదన చెందాడో, నా రక్షణ కొరకు, నేను ఆత్మీయంగా బలపట్టు కొరకు, నేను ఆత్మీయంగా జీవించుట కొరకు, నిత్యత్వంలో శ్రేష్టమైన బహుమానాలు పొందుట కొరకు నా ప్రభు ఎంతగా వేదన పొందాడో నేను ఎరిగినప్పుడు, అప్పుడు ఆ శక్తి ఏం చేస్తంటే, ఆ ఎరుగుదల ఏం చేస్తంటే, ఆ లోకం నుండి కొంచెంగా ఆకర్షణ ఎంత బలంగా ఉన్నా కూడా దాని నుండి పైకి లేపబట్టడానికి వీలవుతుంది. కొంచెంగా లోకానికి దూరం అవుతూ ఆ కొమ్మ వైపు చూస్తూ, ఆ కొమ్మకి దగ్గరగా, ఆ గొడ్డలు ఎక్కడికి వచ్చింది? కింద ఉన్నది, అది నేరుగా కొమ్మ అంటే ఒక మనుషుడు గొడ్డలు ఒక మనుషుడు అనుకుంటే ఆ కొమ్మను చూస్తూ, ఆ నరకబడిన విధానం చూస్తూ, ఆ క్రైమ్ చూస్తూ, అదే కదా ఆదాం చూడగలిగినాడు. నిర్దోషమైన పశువు తన ఎదుట వధించబడినప్పుడు ఓర్చుకోలేనివాడు ప్రభు చెప్పుంటాడు, దీనిని నువ్వు ఓర్చుకోలేపు, నా ప్రియకుమారి నీ కొరకు ఇలాగ నేను శిలువలో వధించబోతున్నాను. దానిని చూస్తూ భక్తులు ప్రభు కొరకు సిద్ధపరచబడ్డారు. దానిని ఎప్పుడైతే చూస్తూ ఉంటామో ఇక ఈ ఆకర్షణ పనిచేయదు. ఎంత లాభదాయకమైనదైనా, ఎంత ఘనతతో కూడినటువంటిదైనా, ఎంత శ్రేష్టమైనదిగా కనబడినప్పటికీ కూడా అది మన మీద పనిచేయదు. అక్కడ నుండి ఒకవైపు దాని వైపు పరిగెత్తుకొని వేగంగా వెళ్ళినటువంటి వారం మళ్ళా తిరిగి అక్కడ నుండి మరి ఆ ఆకర్షణ నుండి విరోధమైన దశలోనికి మనం రాగలుగుతాం. ఎటువైపు రాగలుగుతాం? నా నరక వేయబడినటువంటి కొమ్మ ఎద్దుకు రాగలుగుతాం. అయితే దేవునికి స్తోత్రాలు. ఆ కొమ్మకు ఆ శక్తి ఉన్నప్పుడు ఎక్కడ వేసినా కూడా ఆ కొమ్మ ఆకర్షించగలదు కదా, ఎక్కడ వేసినా ఆకర్షించగలదు కదా. అయితే ఇక్కడ ఒక మాట చెప్పినాడు, మనం ప్రార్థన చేసే ముందుకు మాట చదువుకుందాం. చూడండి, 6వ అధ్యాయము 5-6 వచనం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను, వాడు అతనికి ఆ స్థలము చూపింపగా. అంటే అది ఏంటి? అది పడిన చోటు, లేకపోతే దాని ఇంకో పక్కనైతే, అంటే ఇక్కడ ఉన్నప్పుడు అడుగునున్నటువంటి గొడ్డల్ని ఒక నరికిన కొమ్మ కదిలించగలదా? కదిలించినప్పుడు కానీ కింద నుండి పైకి రావడానికి ఆ శక్తి పనిచేసినప్పుడు, కొమ్మ దగ్గర రావడానికి పనిచేసినప్పుడు ఇంకొక పక్కన ఉంటే మాత్రం ఆ శక్తి పనిచేయదా? అంటే ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఆ గొడ్డలు నరికేటువంటి వాడు తన పొరపాటు తను తెలుసుకోవాలా, ఎక్కడ తను నష్టపోయినాడో తెలుసుకోవాలా. అది కాబట్టి అది సరిచేయబడ చోటు అనేటువంటిది. అందుకని మనకు చక్కని పాట కూడా ఉంది కదా, పాపము చేసి పడియున్న చోటున్, పాపము చేసి
పడియున్న చోటున్ ప్రాపుగ నీవు చూపుము ప్రభువా, ప్రాపుగ నీవు చూపుము ప్రభువా. కోపాగించక నాపై కృప చూపుమా, కోపాగించక నాపై కృప చూపుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను సమకూర్చబడిన నియమం ఏంటంటే, ఏ విషయంలో పొరపాటు చేసినామో, ఏ విషయంలో నేను నష్టపోయినానో ఆ విషయంలో నేను ఎరిగి గుర్తించి నా ప్రభు యొద్ద నిన్ను సమకూర్పు కొరకై కోరుకోవటం. కానీ నిర్లక్ష్యంగా ఉన్నది కాక కనీసము ఆ చోటును కూడా ఎరగలేకుండా ఉంటే ఎలాగ దేవుడు మరి ఆ యొక్క నష్టము సమకూర్పులోనే తీసుకురాగలుగుతాడు? దేని వాక్యం. అందుకని ఇప్పుడు మనం చూడం, కానీ లేవి కాండంలో మనకి ఏం చూస్తామో బలుల విషయంలో. కాబట్టి ఏ విషయంలో తను అపరాధైనో ఆ విషయంలోనే తాను చేసిన అపరాధము పాపమును ఒప్పుకొనుచు దాని కొరకై మరి పాప పరిహార బలి కొరకు, దహన బలి కొరకు ఆ 2 బలులు దేవుని సన్నిధిలో అర్పించాలి. ఎందుకోసం అర్పించాలా? ఏ విషయంలో తాను అపరాధైనాడో దాని విషయంలోనే తను ఒప్పుకోవాలా. దాని విషయం సమకూర్చుడు కొరకై దేవుని యొక్క సన్నిధికి బలిదానం కొరకు వచ్చేటువంటిది. కానీ దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడే విషయం అంటే ఎంత ఆశ్చర్యమైందంటే, ఆ గొడ్డలి పైకి తీసుకుని రాబడింది. ఇది నాలో దేవుని ప్రజలంగా మన ఆత్మీయ జీవితంలో రక్షణ లేని వారైనా ఏది చేయజాలడో, మనుషుడు ఏది చేయజాలడో దానిని చేయగలేటువంటి సిలువ యొక్క ప్రభావము ప్రతి వారిలో పనిచేయనట్లుగా మనం భారంతో ప్రార్థన చేయవలసింది. ఆ శక్తి యొక్క ప్రభావమే మన ఎఫెసీ పత్రికలో గత సంవత్సరము సంఘం మరి సారథ సంఘం వాగ్దానం విషయంలో మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. కాబట్టి ఎంత మేర ఆ శక్తి మనలో పని చేస్తుందో దాని కొరకే మన యొక్క ప్రార్థన అంశాల్లో ప్రాముఖ్యమైన అంశముగా ఉండవలసి ఉన్నది. చూడండి, ఒక మాట నేను చూపిస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక తెలిసిన భాగం అయితే జ్ఞాపం చేసుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-19 వచ్చిన కలిసి ఉన్నాయి. మరియు మీ మనోత్తను వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో తన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తు నుండి వినియోగపరిచిన బలాతిశయని బట్టి విశ్వసించిన మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన అది తెలుసుకోవాలా. ఏం తెలుసుకోవాలా? దేవుడు ఒక శక్తిని వినియోగిస్తున్నాడంట, ఉపయోగిస్తున్నాడు. అదే శక్తి కానీ అక్కడ ఉపయోగించబడింది. గొడ్డలి ఆ కొమ్మ వైపు ప్రయాణం చేసి వచ్చేట్లుగా ఏమి సహాయపడిందంటే దేవుడు వినియోగించిన శక్తి సహాయపడింది. ఆ శక్తి ఏం శక్తి అంటే, అదే శక్తి ఎవరి విషయంలో వినియోగించాడంటే చెప్పండి? ప్రభు క్రీస్తు నందు వినియోగించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మరి పరిచర్యలో అన్ని శ్రమలు అనుభవించగలిగినాడంటే ఆ శక్తిని బట్టి అనుభవించగలిగినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఓర్చుకోలేనంత ఆయన సిలువ ఓర్చుకోగలిగినాడంటే దీన్ని బట్టి ఆ శక్తిని బట్టి ఓర్చుకోగలిగినాడు. కానీ ఆ యొక్క చనిపోయినటువంటి ఆ యొక్క మరి మృత సంబంధమైన దాంట్లో నుంచి పునరుద్ధరణై తను లేవగలిగినాడంటే ఆ శక్తిని బట్టి తను లేవగలిగినాడు. ఏ శక్తినైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో తన దేవుడు వినియోగించినాడో అదే శక్తి మనకు ఒక శక్తి. యేసు ప్రభు ఒక శక్తి కాదు. ఎంత మన ధన్యులమంటే, ఎంత గొప్ప భాగ్యులమంటే అదే శక్తి నీకు నాకు ప్రభు ఈ దినాల్లో అందుబాటులో ఉంచినాడు. అనేక లక్షణ పొందుడు కొరకై, మరి బలహీనైన వారు బలపరచబడ్డ కొరకై, పడిపోయిన వారు లేవనెత్తబడ్డ కొరకై, అడుగొంటిన పోయిన వారు నూతనమైన విధానంలో ప్రభుని సేవించడం కొరకై అదే శక్తి, యేసు ప్రభువుకు ఉపయోగించిన అదే శక్తి ఈ దినాల్లో ప్రభు నీ కొరకు నా కొరకు అందుబాటులో ఉంచినాడు. ఆ శక్తి నుంచి ఇంకా ఏమంటున్నాడు? ఆయన ఆ శక్తి యొక్క అపరిమితమైన దానికి పరిమితులు అంటూ లేదు. ఈ స్థితిలో ఉంటేనే బాగు చేయగలడు, లేదంటే ఇలాంటి పాపినైతేనే రక్షించగలడు అనేది ఏం లేవు. అపరిమితమైన శక్తి. అందుకని ఆ శక్తి మనలో పనిచేయడం కొరకై మనం అనుమతించాలి. దాని కొరకు ప్రార్థన చేసుకోవాలా. ప్రభా కాబట్టి యేసు ప్రభువులో వినియోగించిన ఆ శక్తి నా జీవితంలో పనిచేయనట్లుగా వచ్చాయి. ఆ సిలువ శక్తి నాలో పనిచేయట్టుగా వచ్చాయి. తద్వారా నేను ఉన్న స్థానంలో నుండి నీ వైపు, నీకు దగ్గరగా, నీకు ఇంకా దగ్గరగా ఎంత శ్రేష్టమంటే కనపడేంతగా, అందరికీ కనబడేంతగా. ఆ గొడ్డలి చివరికి ఎక్కడికి వచ్చింది చెప్పండి? నీటి పైది వచ్చింది. సగం దూరం నిలబెట్టింది, కొంత చేయబెట్టు ఆ గొడ్డలు ఉందని చెప్పలే.
ఆ పైకి వచ్చేసింది. అంటే దేవుడు మనలో నీలో నాలో వినియోగించే ఆ శక్తి యొక్క ప్రభావం అందరికీ కనబడుతుంది. ఎంత అద్భుత కార్యం, అన్నిటికంటే మించిన అద్భుత కార్యం దేవుడు మన జీవితంలో జరిగించాలనుకునేది. అందుకని దానిలో క్రమం ఆ యొక్క ఈ వర్తమాన క్రమంలోనే దాని కొనసాగింపుగానే మనం ఎఫెసీ 3వ అధ్యాయంలో చూడగలుగుతాం. ఎఫెసీ 3 దయచేసి 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి. అంటే అర్థం ఏంటి? కార్యము చేయటానికి ఒక సాధనంగా ఆ శక్తి మనలో ఉపయోగపడాలి. ఎంత మేర ఆ శక్తి నాలో పనిచేస్తుందో, ఆ శక్తి అనేటువంటి ఆ శిలువ శక్తి అనేటువంటి సాధనాన్ని నాకు ఉపయోగిస్తాడో నా జీవితంలో కార్యం జరిగించబడుతుంది. అలా కార్యం జరిగించబడటానికి సాధనంగా ఆ శక్తి ఉపయోగించబడుతుంది. ఎంత మేర ఆ శక్తి నాలో కార్యం చేయడానికి ఒక సాధనంగా ఉపయోగించబడుతుందో అంత మేర నేను ప్రభువు నుండి పొందగలుగుతాను. ప్రభువు నుండి ఏం పొందగలుగుతామంట? అడిగిన వాటన్నిటికంటే అందుకని ఇక్కడ చక్కని మార్చండి, శక్తి చొప్పున అని రాయబడింది. అంటే నేను ఇంతవరకే దేవుని శక్తి నా జీవితంలో పనిచేయడానికి ఇంతవరకే అనుమతించి, కానీ నేను ఇంత అడిగితే లేదు, నేను ప్రభు అడుగుతానికి ఇస్తాడు, అంతకంటే ఎక్కువ ఇస్తాడు. అది దేని మీద ఆధారపడిందంటే నేను ఆ శక్తిని నా జీవితంలో పనిచేయడం కొరకు అనుమతించిన దాని మీద ఆధారపడి ఉంది. కనుక చివరిగా నేను జ్ఞాపం చేసే మాట ఏంటంటే, ఈ యొక్క గొడ్డలు నొరికేటువంటి వాడు తను మొట్టమొదటిగా తన నిర్లక్ష్యము మనం చూస్తూ ఉన్నాం. తన వల్ల కలిగిన నష్టం ఎంత గొప్పదో తను చూడగలుగుతున్నాం. రెండవది తన పశ్చాత్తాపం. ఆ చోటును చూపించంటే అర్థం ఏంటి? ఆ చోటు చూసినప్పుడల్లా కూడా తన పతనం గుర్తొస్తూ ఉంది. పశ్చాత్తాపాన్ని మనిషిగా చూస్తున్నాం. నిజంగా తేలిన గొడ్డలి ఎవరైనా తీయొచ్చు. ఎవరిని పట్టుకోమని చెప్పినాడు చూడండి ప్రవక్త 2 రాజుల 6వ అధ్యాయము 7వ వచనం, అతడు దాన్ని పట్టుకొని మని వానితో చెప్పగా. వాని అంటే ఎవరు? ఎవడైతే నిర్లక్ష్యంగా పడేట కారణం వానికి. అంటే అర్థం ఏంటి? కాబట్టి ఆ ఘనత వానికే చెందాల. నీళ్ళ మీద తేలిన గొడ్డలి అసలు ఎంత ఆశ్చర్యం అనేదో, అది తీసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. అసలు ఇట్లా చేయి పెడతామంటే పట్టుకుంటే ఒకవేళ జారగొట్టుకుని పోతుంటే పోవట్లేదు. అప్పుడు జారగొట్టుకుంది స్పీడ్గా పోయింది. ఇప్పుడు చిన్నగా పట్టుకుంటున్న గట్టిగా పట్టుకోకపోయినా కూడా అది అట్లనే నిలబడింది. కాబట్టి తలం ఏంటంటే, కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలంగా కానీ మన బలహీనతలు ఎరుగుతామో, ఏ విషయాలు నష్టపోయినామో ఎరిగి ప్రభు కృపను కోరుకుంటామో, ప్రభు శక్తిని కోరుకుంటామో, తద్వారా దానికి ఫలితంగా దేవుడు మనకి ఏమి ఇస్తాడు చెప్పండి? ఘనతను ఇస్తాడు. అందుకనే దేవుని వాక్యంలో అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడని చెప్పండి? కనికరాన్ని పొందుతాడు. అంటే దేవుడు కనికరము ఒక వ్యక్తిని కనికరించాడంటే ఎంత శ్రేష్టమైన ప్రభువు వారి కొనక ఇవ్వగలుగుతాడు. కానీ ప్రభు సన్నిధిలో మన ప్రార్థనలకు వెళ్ళక మునుపు వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేద్దాం. ఈ వాక్య భాగంలోనే మనకు కొన్ని చక్కని అంశాలు మనకు జ్ఞాపం చేయబడతా వస్తుంటున్నాయి. ఇక్కడ దినాలలో దేవుని ప్రజలు సహవాసంలో ప్రభు చేతిలో ఒక సాధనాలుగా స్థిరంగా ఉంటు కొరకై మనం భారంగా ప్రార్థన చేద్దాం. ఇంకా రక్షణ లేకుండా ఉన్నటువంటి వారు అనేకులు ఉన్నారు. ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. రక్షణ పొంది బాప్తీసం తీసుకొని ఉండకూడని బలహీనతలో పడిపోయి కూరుకుపోయి ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి దూరంగా ఉన్న వారు ఉన్నారు. కానీ భారంగా మనం ప్రార్థన చేద్దాం. కానీ ప్రభా వారందరినీ కూడా లేవనెత్తు. ప్రభుకు అసాధ్యమైంది కాదు, అలా ప్రార్థన చేస్తాం. అందు మాదిరి కాదు, ఇంకా మనం ఏం ప్రార్థన చేయాలంటే ఆ యొక్క శక్తి, ఈ నరికి వేయబడిన కొమ్మ శిలువ శక్తి అనేటువంటి దినాల్లో కానీ మన జీవితాలలో అది కార్యసిద్ధి కలుగజేయనట్లుగా, సాధనముగా మరి ఆ శక్తి మనలో పనిచేయనట్లుగా, అలా దేవుని ప్రజలందరిలో కూడా పనిచేయనట్లుగా దాని కొరకై తగిన అనుమతి మనం ఇచ్చి కనుక మనం సిద్ధపరచబడినట్లుగా మనం ఒక అంశంగా కూడా దానికోసం కూడా మనము ప్రార్థన చేస్తాం.